మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ చూస్తే రవి, కుజ, బుధ, శుక్రుల మాసగ్రహాలు మకర రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నాయి. అలాగే శని మీన రాశిలోను, గురుడు మిథున రాశిలో వక్ర స్థితిలో, ఇక కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటున్నారు. చంద్రుని యొక్క గమనం మనం చూసినట్టయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనం గమనించవచ్చు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జనవరి యొక్క చివరి వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధించి వారం చూసినట్టయితే కనుక యోగిస్తున్న గ్రహాలు షష్టమంలో కేతువు, లాభంలో రవి, లాభంలో కుజుడు, లాభంలో బుధుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క 4 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వాళ్ళకి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి. మనకి ఎప్పుడైతే ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి చూస్తే కనుక మంగళ, బుధ 2 రోజులు కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ద్వితీయం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఆ రాశి అధిపతి కుజుడు కూడా లాభస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. సో లాభస్థానంలో ఉచ్చ స్థితిలో ఉండటం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా చూస్తే కుజుడు ఎంతైనా ధైర్యానికి, ఆరోగ్యానికి, పాజిటివ్నెస్ క్రియేట్ చేయడానికి అత్యద్భుతంగా ఈ స్థానంలో యోగిస్తారు. ధనపరమైన, ఆర్థికపరమైన విషయాల్లో మీరు ముందడుగు వేయటం కోసం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ కుజుడి యొక్క లాభస్థాన సంచారం ఏకాగ్రతతో ఒకటే డెసిషన్ మీద మీరు ఫోకస్డ్గా ముందుకెళ్ళడానికి చాలా బాగా ఉపకరిస్తుంది. మంగళ, బుధవారాల్లో ఈ రాశికి సంబంధించి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా లాభస్థాన సంచారంలో ఉన్నారు. యాక్చువల్గా దీనికి మిత్రక్షేత్రం అయితే ఈ శుక్రుని యొక్క సంచారం కూడా అద్భుతంగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి అండ్ ఇన్హెరిటెన్స్ ఆర్ అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్ విషయాలకు సంబంధించిన విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి శుక్రుడు కూడా లాభస్థాన సంచారంలో యోగిస్తున్నారు. వారాంతం చూస్తే చతుర్థ స్థానంలో గురుడు యొక్క సంచారం, గురుడు రెట్రగ్రేషన్లో ఉన్నారు, చంద్రుడు కూడా చతుర్థంలో ఉన్నారు. ఆల్రెడీ ఆ రాశ్యాధిపతి బుధుడు లాభస్థాన సంచారంలో ఉంటున్నారు. కాబట్టి ఈ రాశికి మనం చూస్తే స్థిరాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లో మిత్రక్షేత్రంలోని బుధుడి యొక్క సంచారం ఉంది, కానీ ఎటువంటి డిసిషన్ తీసుకోవాలి అనే దానిలో మాత్రం కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి గురు, శుక్రవారాల్లో స్థిరాస్తులకు సంబంధించి డొమెస్టికల్, గృహపరమైన విషయాల గురించిన విషయాల్లో కొంచెం కన్ఫ్యూజన్ అనేది కనిపిస్తూ ఉంది. సో సెకండ్ హ్యాండ్, రీసేల్, డిఫెక్టివ్వి తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఫిక్స్డ్ అసెట్స్ విషయంలో ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వారాంతానికి చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అది ఆయన ఓన్ హౌస్, చంద్రుడు పంచమంలో ఉన్నారు. అపోజిషన్లోనే రవి, కుజ, బుధ, శుక్రులు ఉన్నారు. ఇక్కడ చూస్తే రవికి శుక్రుడు పడ్డు, కుజుడు బుధుడికి పడ్డు, కానీ రవి, కుజ, బుధ, శుక్రులు మాసగ్రహాలన్నీ లాభస్థానంలో ఉన్నాయి. సో 2 గ్రహాలకు 2 గ్రహాలు శత్రువులు అవటం వల్ల ఎక్కడ మీరు లాభం వస్తుంది అనుకున్నారో ఆ లాభం వచ్చే చోట కొన్నిసార్లు భేదాభిప్రాయాల వల్ల కూడా లాభం రాకపోవటం, కానీ మీకు కలిసి వచ్చే చోట బాగా కనెక్టివిటీ ఉన్న చోట మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ కానీ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అంటే ఇక్కడ మెయిన్ మనకి ఎక్కడ అనవసరంగా అననుకూలత ఉందో, అనుకూలత లేదు, అలాంటి డీల్స్ మనం వదిలేసుకుంటూ మనకి చక్కగా స్మూత్ వేలో పని అవుతుంది అనుకున్న చోట వాటి మీద ఫోకస్ పెడితే తప్పకుండా ఈ టైంలో రికగ్నైజేషన్, గుర్తింపు అనేది, గెయిన్ అనేది, ప్రాఫిట్ అనేది వచ్చే ఆస్కారాలు ఉంటాయి. మాసగ్రహాల్లో ఉన్న 4 గ్రహాల్లో అక్కడ అన్నీ కూడా మళ్ళీ ఒక కుజుడికి బుధుడు, రవికి శుక్రుడు, ఈ
ఈ అపోనెంటిజం ఏదైతే లాభస్థానంలో నడుస్తుందో, లాభం వచ్చే చోట కొన్నిసార్లు మళ్ళీ డిఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఎక్కడ మీకు పాజిటివ్నెస్ కనిపిస్తుందో ఆ విషయాల్లోనే ఇన్వెస్ట్ చేయటం, ఆ విషయాల మీద ముందుకెళ్ళటం చేస్తే మీకు గుర్తింపు అన్నీ కూడా బాగుంటాయి. సో అదేవిధంగా ఈ మీన రాశి వాళ్ళకి మనం ఏం చూస్తే, రాశిలో శని యొక్క సంచారం, లాభస్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి, ఆ రాశి అధిపతి శని వచ్చి రాశిలో కూర్చుని ఉన్నాడు. అంత లాభం రావాలంటే ఇంత మొండోళ్ళని మనం భరించాలా, ఇంత మొండి సిచ్యువేషన్స్ని ఈదుకుంటూ మనం ముందుకు వెళ్ళాలా అన్నట్టుగా సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ రవికి కుజుడికి శని శత్రువు. అక్కడ లాభం గురించి కష్టపడాలి, వాళ్ళ మొండితనం మనం భరించాలి అన్నట్టు ఉంటుంది ఇక్కడ పరిస్థితి. సో ఇలాగా ఈ మీన రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా రాశిలో శని యొక్క సంచారం, ఏలినాటి శని సెకండ్ ఫేజ్ నడుస్తుంది కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళండి. 1000 స్థానంలో రాహు సంచారం ఉంది, దుర్గామాత ఆరాధన చేసుకుని చక్కగా చాలా మంచిది. అర్ధాష్టమ గురుదోషానికి కూడా దత్తాత్రేయుడి ఆరాధన, ఆయన ఆలయం దర్శనం చేసుకుంటే మీన రాశి వాళ్ళకి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.